ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక లంకాపట్నంలో మంచినీటి సరఫరా ఒక నిర్ణీత సమయంలో చేయడం లేదని, ఒకరోజు ఉదయం మరొక రోజు మధ్యాహ్నం తరువాతి రోజు రాత్రికి కుళాయిలు ఇస్తున్నారని, దానివల్ల వేరే ప్రాంతాలకు వెళ్లి చిరు వ్యాపారం చేసుకునే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వ్యాపారం కోసం వెళితే మంచినీరు దొరకడం లేదని, మంచినీరు కోసం ఎదురు చూస్తే ఆ రోజంతా వ్యాపారాలకు వెళ్లలేక జీవనోపాధిని కోల్పోతున్నామని, అంతేకాకుండా కుళాయిల ద్వారా వచ్చే నీరు బురద నీరు వస్తుందని, తద్వారా అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుందని, కనుక ఉదయం నిర్ణీత సమయంలోనే శుద్ధమైన నీటిని సరఫరా చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు, మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడుకు మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ అప్పారావుకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షులు మరియు రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, లంకాపట్నం 12వ డివిజన్ కార్పొరేటర్లు ప్రజలందరూ నిరుపేదలు, నిరక్షరాస్యులు అయితే రిక్షాలు వేసుకుంటాము, ఆటోలు వేసుకుంటాము, తోపుడు బళ్ళులోనే కాయగూరలు అమ్ముకుంటాము, పారిశుద్ధ్య పనులు చేసుకుంటాం, తోపుడు బళ్ళ మీద కాయగూరలు అమ్ముతాము. అయితే అడవుల్లో ఉన్న పళ్ళు కాయలు కూడా నడు రోడ్డు మీద తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటల వరకు కేకలేసుకుంటూ పళ్ళు కాయలు అమ్ముకొని వచ్చిన డబ్బులతోనే ఇంటి పోసిన పిల్లల చదువులు, కరెంటు బిల్లు కడతాము. కాబట్టి ఇలాంటి నిరుపేదలకి ఈ మధ్య కాలంలోనే మంచినీళ్ళ కుళాయి అనేది ఏ సమయంలో ఇస్తున్నారో తెలియటం లేదు. మధ్యాహ్నం 12 గంటలు ఇవ్వడం, సాయంత్రం 5 గంటలకు ఇవ్వడం, రాత్రి 7 గంటలకు 8 గంటలు ఇవ్వడం, దాని మూలంగా మన జీవనోపాధి కోల్పోయి ఆ మంచినీళ్ళ గురించి ఎదురు చూపులు చూస్తూ మన జీవనోపాధి కోల్పోతున్నాం. దానివల్ల మా యొక్క ఆర్థికంగా ఇల్లులు ఇబ్బందిగా ఉంది. అయితే ఆ ఇచ్చిన నీళ్ళు కూడా రోజు తప్పించి రోజు ఇస్తే బురద నీళ్ళు ఇవ్వడం, నాసు నీళ్ళు ఇవ్వడం, దానిలో పురుగులు ఉండడం, నలుగులు ఉండడం వల్ల దానివల్ల జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, వాంతులు, విరోచనాలు వంటి వ్యాధులకి గురవుతున్నాం. దయచేసి మాకి గతంలోనే తెల్లవారుజామున 7 గంటలకి మన మంచినీరు కుళాయి ఇచ్చేవారు. గతంలోనే ఈ యొక్క మన లంకాపట్నం 12వ డివిజన్లోనే 10,000 కలుపుకున్నాము. కానీ నీరు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. దయచేసి మన కలెక్టర్ గారు కూడా గ్రీవెన్స్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి, డిఈ గారు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. లంకాపట్నం 19వ వార్డు డివిజన్లోనే నిరుపేదలకి డబ్బు ధనం లేదు, తాగే మంచినీరు కూడా ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. అయితే మన కుళాయిలు ఇవ్వకపోతే మనం అడిగితే కరెంట్లు పోయిందని చెప్పడం చీటికి మాటికి, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మా ఓట్లు కావాలి తప్ప మా యొక్క సంరక్షణక వద్దా అని ప్రభుత్వాన్ని ఈ మీడియా రూపంలోనే మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలోని రాజకీయ వ్యక్తులకి, అధికారులకి అందరికీ మా యొక్క యాగస్వామ్యాలు తీసుకోవలసిన ధర్మం మీకుంది. దయచేసి మంచినీళ్ళు తెల్లవారుజామున 7 గంటలకి ఇప్పించవలసిందిగా, ఎక్కువసేపు ఇవ్వవలసిందిగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు రౌతు లక్ష్మి అండి. గంట సందారు పళ్ళ వ్యాపారం చేస్తాను. కానీ నీళ్ళు ప్రాబ్లం మాకున్నది మన లంకాపట్నంలోని. తెల్లవారు ఉదయం 6 గంటలకు మాకు పొలాలు వచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వటం లేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. కానీ తెల్లవారు ఉదయాన్నే 6 గంటలకు మాకు పొలాలు ఇస్తే మేము వ్యాపారం చేసుకోవడానికి మాకు వెళ్ళడానికి అవుతుంది. లేకపోతే ఇంటికాడ ఉండిపోతున్నా, నీళ్ళు ఏ టైంలో వస్తుందో ఏ టైంలో ఒగ్గుతున్నారో మాకు తెలియటం లేదు, ఎదురు చూడడం అవుతుంది. కానీ ఈ కరెంట్ల వల్ల, ఈ కుళాయి వల్ల మాకు వ్యాపారాలు పోతుంది. ఆ వ్యాపారంకి వెళ్ళకపోతే మాకు పోషాకారం ఉండదు, ఇల్లు గడవదు మాకు. అందుకోసం మా కుళాయిలు ఉదయం 6 గంటలకు మాకు ఇచ్చినట్టు మాకు కాయ కష్టం మేము వెళ్ళిపోతాం సార్. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు. కానీ ఆ కుళాయి మాత్రం ఎలా వస్తుంది? బురద నీళ్లు, పురుగు నీళ్లు, దానివల్ల పిల్లలకి దురదలు, జ్వరాలు, జబ్బులు వస్తున్నాయి. ఆ ఇచ్చిన నీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. మా దగ్గర ఓట్లకు వచ్చినట్టుగా మా కష్ట సుఖాలు ఎవరు చూడటం లేదు. 10,000 గడపకుండా మేము సాటలేదు, గంట కూడా ఇవ్వటం లేదు. గంట ఇచ్చినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నారు. కొత్తపేట లైన్ మా పక్కన ఇల్లు వీధిలో పక్కన ఇస్తున్నారు బాగానే. మా లంకాపట్నమే బాగా ఇవ్వటం లేదు. తల నీళ్ళు రావట్లేదు, బురద నీళ్ళు వస్తుంది. బురద నీళ్ళలోని పురుగులు వస్తుంది. దాని వల్ల ఆ నీళ్ళు వల్ల జబ్బులు పాలు అయిపోతున్నాం. ఆ నీళ్ళు కూడా దోమలకి, నీళ్ళకి, ఆ బురద నీళ్లు, ఆ పురుగు నీళ్లు మేము తాగలేకపోతున్నాము. ప్రతి వీధికి నీళ్లు బాగానే ఉంటుంది, మా వీధికే బాగుంటలేదు. లంకాపట్నం కొత్తపేట నీళ్ళ ట్యాంక్కి వెళ్ళి ఆటోల మీద, రిక్షాల మీద మేము తెచ్చుకుంటున్నాం. ఆ పురుగులను కొత్తపేట నీళ్ళు ట్యాంక్ ఇస్తున్నారు, ఇటు పెక్క రాక బాగానే ఇస్తున్నారు, ఉకంపేట బాగానే ఇస్తున్నారు.
అన్ని వీధులు బాగానే అవుతుంది మా లంకపట్నం తట్టు నుంచి. వారు మా బాధల్ని అర్థం చేసుకొని తెల్లవారుజామున 6 గంటలకు మాకు నీళ్ళు సప్లై మాకు చేయండి. దూరంగా ఉన్న నీళ్లు మాకు అందించాలి, ఎక్కువసేపు ఇవ్వాలి. అది చేసుకొని మేము బజార్కి వెళ్ళిపోతాం. నా పేరు స్వప్నండి. అదంతా కాదు, 200 రూపాయలు కొలాయిలు వేసామండి. గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చి అసలు కొలాయిలు అస్సలు నీళ్ళు రావట్లేదండి. 200 రూపాయలు కొలాయి ఎందుకు వేసుకుంటామండి? నీళ్ళు 2 బిల్లులు వస్తుంది, పక్క వార్డుకి వెళ్ళి మేము నీళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చింది మాకు. ఆ మద్దానికి 200 రూపాయలు కొలాయి ఎందుకండి? అలాంటప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు మరి అసలు పెట్టినా అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి అసలు సచివాలయం వెళ్ళి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. దాని ద్వారా ఏంటంటే అసలు నా టైంకి నీళ్ళు పడట్లేదు. అసలు నీళ్ళు పడడం వల్ల అది రిపోర్కి అని చెప్తున్నారు. గొట్టాలు బాగా చేస్తున్నామని చెప్తున్నారు. చాలా బురద నీళ్ళు వస్తుంది, పురుగుల నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు అనారోగ్యంతో బాగా పాడవుతున్నారు. అసలు ఆ ఒంట్లో బాలేని మనుషులు కూడా తాగితే జబ్బులు పాలు అవుతున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం. అసలు కష్టానికి కూడా వెళ్ళడానికి కూడా అసలు ఉపయోగం లేకుండా పోతుంది. మేము 6 అయితే కానీ అసలు కొలాయిలు వచ్చేది అలాంటిది రావట్లేదు. మేము జీవనోపాధి ఏ టైంలో చేసుకోవాలైతే, అది పళ్ళు వ్యాపారం ఏ టైంలో అమ్ముకోవాలైతే, అయితే లెక్కని ఏ టైంలో మీరు నీళ్ళు సహకరిస్తారు మాకు? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకోవట్లేదు. లంకాపట్నం అంటే చులకన అయిపోయింది, పట్టించుకునే మనిషి కనిపించట్లేదు. నెక్స్ట్ పక్క వాటికి వెళ్ళి అక్కడ ఇక్కడ కొనుక్కోండి, ఏమని నీళ్ళు రావట్లేదు, మాకు ఇంత నీళ్ళు వస్తుంది బాగా వస్తుంది అని అంటారు. మా చూస్తే బురద నీళ్ళు, పురుగు నీళ్ళు, దాంతోడు అనారోగ్యంతో పాడైపోతున్నాం. అది టైంకి ఇవ్వట్లేదు. రాత్రి టైంలో ఇస్తున్నారు, రాత్రి 9 గంటలకి. అది తెల్లవారుజామున ఏమొంచో అసలు ఇవ్వట్లేదు. బురద నీళ్ళు వస్తే కాలువలో ఆ నీళ్ళు గొట్టాలు పడిపోయి, ఆ నీళ్ళు కొలాయి నీళ్ళు, కాలువ నీళ్ళు 2 కలిపి పట్టేస్తున్నారు. అది చాలా చాండాలం అయిపోతుంది. పంపు చేసేస్తున్నారు లంకాపట్నం ఏరియా. అసలు ఎవరు అసలు అధికారులు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకోవట్లేదు. అసలు దయచేసి మాది ఒక విన్నపం, మాకు రిపోర్ట్ చేసి మంచి నీళ్ళు వచ్చినట్టు చేయండి. కరెంట్ పోతుంది, టైంకి ఏ టైంకి ఇస్తున్నారో తెలియదు. కరెంట్ రిపోర్ట్ ఏంటంటే అడిగితే ఆలేముంచో అమ్మ వైర్లు అయిపోయిందమ్మా అని అంటున్నారు. అసలు అనారోగ్యాలతో బాధపడి ఇంకా ఈ కరెంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం, నరకం చూస్తున్నాం. అసలు లంకాపట్నం ఏరియా వాళ్ళు పట్టించుకునే దళితులు అసలు ఎవ్వరు లేరు. కానీ ఒక్క మా నాయకుడు మురళీమాయ గారు ఉన్నారు, అతని ద్వారా మేము సహకరిస్తున్నాం. అతనే అతని సహకారం ద్వారా మేము చేస్తున్నాం. కానీ 10,000 గడప ఉంది ఇక్కడ. 10,000 గడప మాత్రం పిల్లలతో సహా అనారోగ్యాలు పాడుతున్నాం. మీకు ఓట్లు కావాలి కానీ మనుషుల ఆరోగ్యంతో పని లేదు. కానీ కరెంటుకి, నీళ్ళకి మాత్రం ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు అధికారులు ప్రభుత్వాన్ని వినిపించింది ఇది ఒక్కటే, అయ్యా మీరు దయచేసి కరెంటు, ఈ నీళ్లు మాత్రం మంచి నీళ్లు ఇచ్చి కొద్దిగా కోరుతున్నాం. అదే మా విన్నపం. సరే సార్.